హలో దేవుడు గారండి. అయ్యా నమస్కారం సార్. సార్ కొంచెం మా మీద కొంచెం కనికరం చూపించండి సార్. ఒకడి తర్వాత ఒకడు ప్రాబ్లమ్ ఇస్తుంటే మేము ఎలా సార్ తట్టుకోగలం? ఆలోచించండి. మీకు ఫ్రీగా ఉండాలని చెప్పి మమ్మల్ని మేము పడే బాధ మీరు కూడా చూస్తున్నారు అక్కడి నుంచి. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఫైనాన్స్ ప్రాబ్లమ్, ఈగో ప్రాబ్లమ్, ఒకళ్ళంటే ఒకటి పడదు, అన్నదమ్ములకి ప్రాబ్లమ్, ఇదో ఒక ప్రాబ్లమ్ ఇస్తూనే ఉంటారు. కొంచెం కొంచెం మా మీద కొంచెం నా మీద కనికరం చూపించండి సార్. కొంచెం కొంచెం రెస్ట్ తీసుకోండి. టీయో పాలో టిఫిన్ తిని కొంచెం రెస్ట్ తీసుకోండి. కొంచెం నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. ఒకటి తర్వాత ప్రాబ్లం ఇస్తుంటే నేను ఎలా సార్ తట్టుకోగలను చెప్పండి సార్. మీరే చెప్పండి. కొంచెం ఆలోచించండి సార్ దేవుడు గారు. ఏమనుకోమండి ఇలా అడిగినందుకు. ఇవ్వండి ప్రాబ్లమ్స్ మీరు ప్రాబ్లం ఇస్తే మేము తట్టుకోండి నిలబడతాం లేదా మనం టెస్ట్ చేస్తాను కరెక్టే, కానీ కొంచెం రెస్ట్ ఇవ్వండి. కొంచెం ఒకటి తర్వాత ఇస్తూ ఉంటే తట్టుకోవడం మాకు మేము మానవ మీరు దేవుళ్ళు అక్కడ కూర్చొని ఆట ఆడుతారు, మాతో ఆట ఆడతారు. మేము ఎక్కడ తట్టుకుని మేము మనుషులు, మామూలు మనుషులు స్వామి. కొంచెం కనికరం చూపించండి మా మీద. కొంచెం ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీరు ఇబ్బంది పెడుతూ మానవులు ఇక్కడన్నా మానవులు ఇబ్బంది పెడుతుంటే ఎలా చెప్పండి స్వామి. కొంచెం కానీ రికమెండేషన్ అయినా అమ్మగారు పార్వతమ్మ గారు ఇప్పుడు రికమెండేషన్, దుర్గమ్మ రికమెండేషన్ ఇవ్వమంటే ఇస్తాను స్వామి. వాళ్ళతో చెప్పి మీకు కొంచెం తగ్గించమని చెప్పి కొంచెం తగ్గించిన కొంచెం రెస్ట్ ఇవ్వండి. అట్లీస్ట్ వెళ్ళి టిఫిన్ చేసిరండి. కొంచెం ఒక గంట 2 గంటలు మీకు ఒక గంట 2 మాకు ఒక 4-5 రోజులు అనమాట. ఒకే వారం రోజులు మాకు. కాబట్టి కొంచెం నా మాటను మన్నించి కొంచెం రెస్ట్ ఇవ్వండి సార్ ప్రాబ్లంకి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మంచిది సార్. థ్యాంక్స్ సార్.